హాయ్ అండి అందరికీ. పెసర పునుగులు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఈ పెసర్లతో చేసినవి చాలా రకాల ఐటమ్సే ఉంటాయండి. ఈరోజు పెసర్లతో పునుగులు అయితే చూపిస్తాను. ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. నేను మీ హిమ. ముందుగా పెసర్లు కానీ పెసరపప్పు కానీ తీసుకున్నాము. ఒక ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టేసేసుకొని చక్కగా నానిన తర్వాత మనం అల్లము పచ్చిమిర్చి కూడా క్లీన్ చేసేసుకున్నాము. క్లీన్ చేసేసుకొని ఈ పెసర్లు పొట్టుతోనే వేసుకోండి. చాలా చాలా మనకి హెల్త్కి చాలా మంచిదండి. మీ గట్ హెల్త్ అనేది బాగుపడడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మూంగ్ దాల్ అనేది మనకి పీచు పదార్థం ఉండటంతో పాటు ఇది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. దాంతోపాటు మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం రకరకాల టిఫిన్స్ చేసుకుంటున్నాము. ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా బియ్యం పిండి యాడ్ చేస్తున్నాము. దీంట్లో అలా యాడ్ చేయము కాబట్టి ఇది హెల్త్ కాన్షియస్గా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1 ఇంచు అల్లము, ఒక 3 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకొని రుబ్బేసుకున్నారు అంటే మనకి పునుగులు వేయడానికి పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఈ పప్పుని మనము ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే మనకి చక్కగా వేయడానికి మంచిగా కన్సిస్టెన్సీ బాగుంటుంది. ప్లస్ దాంతోపాటు పునుగులు అనేవి చక్కగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ నానేలోపు మనము సన్నగా కొత్తిమీర, సన్నగా పచ్చిమిర్చి, సన్నగా ఉల్లిపాయ తరుక్కొని పక్కన పెట్టుకుందాము. ఇది మూంగ్ దాల్ అనేది చాలా మంది యూజ్ చేయట్లేదండి. ఇది రెగ్యులర్గా కూడా టిఫిన్లో మనం దోశలాగా కూడా వేసుకున్నా చాలా మంచిది హెల్త్కి. ఇది ట్రై చేయండి అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఫుడ్ అనేది కంపల్సరీ చేంజ్ చేయాలండి. చేంజ్ చేయకపోతే రాను రాను చాలా ఇబ్బందులు వస్తాయి. పిల్లలకు కూడా ఇలాంటివి హెల్త్గా బాగా ఉంటుంది. హెల్త్ కాన్షియస్గా చక్కగా నేర్పించండి. జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. జీలకర్ర మనకేంటంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర యాడ్ చేసుకుంటే మనకి జీలకర్ర అనేది అరుగుదలకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు జీలకర్ర ఫ్లేవర్ కూడా మనకి ప్రతి పదార్థానికి కూడా టేస్ట్ అయితే వస్తుంది. యాడ్ చేసుకుని కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము. ఈలోపు కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని కన్సిస్టెన్సీ కానీ గట్టిగా లేకపోతే ఒకసారి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాం డీప్ ఫ్రైకి సరిపడా. ఇది ఆయిల్ అనేది అస్సలు పేలవదండి. పొట్టుతో వేసాం కాబట్టి పొట్టు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ కంపల్సరీ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఎంతగానో యూజ్ అవుతుంది. కంపల్సరీ ఇవైతే ట్రై చేయండి. ఇప్పుడు బాల్స్ లాగా రెడీ చేసేసుకొని పునుగుల్లాగా వేసుకుంటున్నాను. దీన్ని షేప్ అనేది మీ ఇష్టం, వడల్లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేయించుకోండి. ఇవి త్వరగానే ఏగిపోతాయి. కాకపోతే మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుంటే లోపల కూడా బాగా ఏగుతుంది అనమాట. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిగి తిప్పుకుంటూ వేయించుకున్నారు అంటే మనకి పునుగులు అనేవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు అయిపోయింది, తీసేసుకుందాము. తీసేసుకొని ఇంకా వీటిని చట్నీ అనేది మీరు అల్లం చట్నీ కానీ ఏదైనా కొబ్బరి చట్నీ కానీ అయితే బాగుంటుంది. నేనైతే అల్లం చట్నీ చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళందరూ. అల్లం చట్నీ నేను ఆల్రెడీ రెడీ చేశాను. అది మీకు నేను వీడియోలో పెట్టాను, కావాలంటే వెళ్ళి చూడండి, లింక్ కూడా ఇస్తాను. ఇదిగోండి సర్వ్ చేసేసుకుందాము. పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. అల్లం చట్నీతో మనం గట్టిగా చేసుకుంటాం కదా అల్లం చట్నీ, దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే ఎమీగా పెసర పునుగులు, ఎంతో హెల్తీగా ఉండే పెసర పునుగులు రెడీ అయిపోయినాయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియోలను చూస్తే కామెంట్ చేయండి. నాకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. ఏ ఊరు నుంచి చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.